తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డయాబెటిస్ తో కిడ్నీ ఫెయిల్యూర్ దశకు వచ్చిన 35 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడినట్లు యశోద హాస్పిటల్ వైద్యులు పెన్మస్ విజయవర్మ తెలిపారు. గురువారం భీమవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోగి గతంలో తీవ్రమైన జ్వరంతో వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, ఆమె ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమిస్తూ ఉండటంతో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ కు తీసుకొచ్చారని, డయాలసిస్ సమయంలో అధిక గ్రేడ్ జ్వరం, తీవ్రమైన బలహీనత కనిపించిందన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించగా హెమోడయాలసిస్, కుడి కణిక థ్రాంబస్, ఎంటరోకోకస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ పై ఆమెకు సికేడి దశ 5 ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో కార్డియోథొరాసిక్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలు స్పందించి వెంటనే శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ పరిస్థితి చాలా స్థిరంగా, ఆరోగ్యకరంగా ఉందన్నారు. 20 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యారని, యశోద హాస్పిటల్లోని వివిధ వైద్య బృందాలు చికిత్స అందించి పేషెంట్ ప్రాణాలు నిలబెట్టారన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ విజయవర్మ. నేను యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ హైటెక్ సిటీ బ్రాంచ్లో నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్, మూత్రపిండాల వైద్య నిపుణుడిని. మనం ఈరోజు ఇక్కడ కలవటానికి కారణం ఏంటంటే, 2 అరుదైన కేసెస్ మనం భీమవరం వాస్తవ్యులు అయిన పేషెంట్స్ని మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేసి చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఒక పేషెంట్ 40 సంవత్సరాల యువతి, ఆవిడ డయాలసిస్ మొదలైన తర్వాత యశోద హైటెక్ సిటీకి చాలా క్రిటికల్ పరిస్థితుల్లో సివియర్ ఇన్ఫెక్షన్, హార్ట్ వాల్వ్ మీద ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు, అంటే ఒక తీవ్రమైన బ్లడ్లో ఇన్ఫెక్షన్ తోటి క్లిష్టమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో మనం ఐసీయూలో అడ్మిట్ చేసి హై ఎండ్ ట్రీట్మెంట్ CRRT అనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డయాలసిస్ చేసుకుంటూ ఆవిడని ఎమర్జెన్సీలో మనం హార్ట్ సర్జరీకి తీసుకువెళ్లాల్సిన అవసరం పడింది. ఆల్మోస్ట్ ఒక 20 రోజులు హాస్పిటల్లో గడిచిన తర్వాత ఆవిడ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడి దేవుడి దయ వల్ల ఈరోజు ఆల్మోస్ట్ సంవత్సరం దాటి 9 నెలలు ఆవిడ ఆరోగ్యంగా ఇక్కడ భీమవరంలో రెగ్యులర్గా డయాలసిస్ నడుస్తూ ఉంది. ఫ్యూచర్లో అన్నీ అనుకూలిస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం వెళ్దాం అన్నది ఆలోచన. అలాగే ఇంకొక పేషెంట్ 75 సంవత్సరాలు వయసు గల ఒక జెంటిల్మెన్, ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్ మనం ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల నుంచి ఫాలో అప్ అవుతూ మధ్యలో ఫిస్టులా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని మనం ఊహించి ఫిస్టులా తయారు చేసుకున్న తరుణంలో ఆయనకి సడన్గా హార్ట్ ప్రాబ్లం రావటం, ఎమర్జెన్సీలో భీమవరం నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసి మనం స్టెంట్ వేసిన తర్వాత కార్డియాక్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవటం వలన గుండె మీద లోడ్ కిడ్నీ మీద ఏదైతే పడుతూ ఉండిందో అది రికవర్ అయ్యి ఇప్పుడు ఇనీషియల్గా మనం డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నుంచి క్రితం 6 నెలల నుంచి కూడా వితౌట్ డయాలసిస్ ఆయనని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉండటము, వేరే అవయవాల మీద లోడ్ పడటం అనేది చాలా తరచూ చూస్తూ ఉంటాం. సో అర్లీగా మనం రోగం ఉందా లేదా అనేది పికప్ చేసుకుని ఉన్న రోగం ఫాస్ట్గా ముదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేసుకున్నప్పుడు యంగ్ పీపుల్ ఉన్న వాళ్ళైతే కిడ్నీ ఫెయిల్యూర్ దారి తీస్తే కనుక గుడ్ క్వాలిటీ డయాలసిస్ చేసుకోవటము, తద్వారా ఆప్షన్ ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు డయాలసిస్ డెత్ సెంటెన్స్ అని అంటారు. అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చాలా కామన్ అపోహ ఏంటంటే డయాలసిస్ పనిచేయదేమో, తట్టుకోగలుగుతారా అంటే. ఇప్పుడు మన కళ్ళెదురుగుండా పేషెంట్ ఎవరైతే 75 సంవత్సరాలు ఉన్నారో మనం డయాలసిస్ ఆల్మోస్ట్ ఒక 2 వారాలు చేసుకున్న తర్వాత ఆయన దాన్ని టాలరేట్ చేయటం, గుండె ప్రాబ్లం నుంచి బయటపడటం, స్టెంట్ వేసుకోవటం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈరోజు పేషెంట్ బాగున్నారంటే ఇదేం చెప్తుంది అంటే, గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అట్ ది రైట్ టైం చేసుకుంటే డెఫినెట్గా మనం లైఫ్ని పొడిగించుకోవచ్చు, గుడ్ క్వాలిటీ లైఫ్ని జీవించవచ్చు అనేది మన సందేశం. నమస్తే అండి, నేను డాక్టర్ విజయవర్మ. నేను మన భీమవరంలో మిత్రా హాస్పిటల్స్లో ప్రతి నెల ఆఖరి గురువారం కన్సల్టేషన్కి వస్తున్నాను. సో ఎవరైనా కిడ్నీ పేషెంట్స్ ఉండి వాళ్ళకి సంప్రదించాలంటే ఆ సమయంలో నన్ను కలవచ్చు. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మా మావయ్య గారికి ఒక 30 సంవత్సరాల కిందట యూరిన్ ప్రాబ్లం వస్తే భీమవరం వచ్చి చూపిస్తే అప్పుడు తెలిసిందండి బై బర్త్ సింగిల్ కిడ్నీ అని. అప్పటి నుంచి కూడా సింగిల్ కిడ్నీతోటే నడిపిస్తున్నారు. ఇది భీమవరం నుంచి ఏం చేశారంటే, మీరు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ డాక్టర్కి ఒకసారి కన్సల్ట్ చేయండి యూరాలజిస్ట్ కంటే, మేము అప్పుడు రామరాజు గారు అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసాం. ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు చేయించుకున్న తర్వాత డాక్టర్ విజయవర్మ గారు అని చెప్పి నెఫ్రాలజిస్ట్, చాలా గోల్డ్ మెడలిస్ట్, మంచి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, మీరు ఆయన్ని కన్సల్ట్ చేయండి, ఆయన
మీకు భీమవరం కూడా అందుబాటులో ఉంటారు, చాలా మంచి డాక్టర్ అని చెప్తే మేము ఆయనకి విజయవర్మ గారిని కన్సల్ట్ చేసామండి. అప్పటి నుంచి కూడా మా మావయ్య గారు సింగిల్ కిడ్నీతోటే బాగానే హెల్త్ అది బాగానే వెళ్తుందండి. ఈ డాక్టర్ గారు సలహాల ప్రకారం మా మావయ్య గారికి అన్ని రకాలుగానే బాగుందండి. ఇది మీకు మీ ద్వారా తెలియజేయాలని చెప్పి. నమస్తే అండి. మా పాపకి చాలా ఆరోగ్యం చాలా ఇదిగా ఉందండి. చాలా పరిస్థితిలో ఉన్నప్పుడు యశోద హాస్పిటల్లో చాలా బాగా విజయవర్మ గారు ట్రీట్మెంట్ అండి. దానివల్లే బతికిందండి మా పాప. అసలు తీసుకెళ్ళిపోమని మేము చాలా ఇబ్బంది పడ్డామండి పాప ఇది కింద. కానీ దేవుడి దేవుళ్ళు ఇప్పుడు బాగానే ఉంది. డయాలసిస్ చేయించున్నాము. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ భీమవరం హాస్పిటల్కి వచ్చాము. ఇప్పుడు పాప బాగానే ఉందండి, శుభ్రంగానే తిరుగుతుంది. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసిటిఈ ఎడ్యుస్కిల్స్ సంయుక్తంగా ఈ నెల 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు సిమ్లాలో అకాడమీ ఇండస్ట్రీ ప్రతినిధులతో జాతీయ స్థాయిలో నిర్వహించిన సదస్సులో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 3 అవార్డులు అందుకుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ ఎడ్యుస్కిల్స్ కోఆర్డినేటర్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ కళాశాల మీడియాకు వివరాలు అందిస్తూ పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించేందుకు విద్యార్థులకు అత్యధిక ఇంటర్న్షిప్లు ప్రోత్సహించడం, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న కళాశాలకు అవార్డులు ఇచ్చేందుకు ఏఐసిటిఈ ఎడ్యుస్కిల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ జాతీయ సదస్సులో అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తమ కళాశాలకు సౌత్ సెంట్రల్ జోన్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ అవార్డు, జునిఫర్ నెట్వర్క్లో ఇంటర్న్షిప్లో ఎక్సలెన్స్ అవార్డు, జాతీయ స్థాయిలో విద్యార్థులు ఓటింగ్ నుండి కళాశాల పెర్ఫార్మెన్స్ నుంచి అన్ని విభాగాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకొచ్చిన 6 డైరెక్టర్లకు అవార్డులు అందించగా అందులో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలకు మంచి అవార్డులు తీసుకురావడంలో విద్యార్థులు సాధించిన కృషి, స్టాఫ్ అంకితభావం వల్ల ఇన్ని అవార్డులు జాతీయ స్థాయిలో సాధ్యమైందని కళాశాల యాజమాన్యం ప్రతినిధులు అభినందించారు. ఈడీ స్కిల్స్ కండక్ట్ చేసిన సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 3 ప్రైజులు వచ్చినాయి. సో ఈ సందర్భంగా ఆ కోఆర్డినేటర్ అయిన రవికిరణ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అలాగే అట్ ది సేమ్ టైం ఆయన టీంకి, ప్రిన్సిపల్ గారికి, వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇదంతా దీనికి కారణం ఏంటంటే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు విజన్ ఏదైతే ఉందో 2047, సో దాన్ని బేస్ చేసుకుని ఏఐసిటిఈ మ్యాక్సిమం ఇంటర్న్షిప్స్ స్టూడెంట్స్కి కలెక్ట్ చేయాలని దీని టార్గెట్ ఏంటంటే ఇంచుమించు 2 crores ఎఫ్డిపిలు కానీ ఇంటర్న్షిప్స్ కానీ స్టూడెంట్స్కి ఇవ్వడం కానీ అన్ని టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో ఈడీఎస్ స్కిల్స్ ఏఐసిటి అనేది ఎక్సలెంట్ రోల్ ప్లే చేస్తున్నది. సో దాని సందర్భంగా వాళ్ళకి ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ స్టూడెంట్స్కి కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కండక్ట్ చేశారు. దాంట్లో మా కాలేజీలో బ్రహ్మాండంగా చేయటం వలన ఇన్స్టిట్యూట్ ఎక్సలెంట్ పెర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్ కింద రావడం కూడా జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజున అందరికీ తెలుసు, ఓన్లీ అకాడమిక్సే కాకుండా ఏదైతే పిల్లలు చదువుకున్నారో దాన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కింద మార్చుకుని రేపు పొద్దున ఇండస్ట్రీస్కి రెడీ అవ్వాలి. ఆ రెడీ అవ్వాలనే ఉద్దేశం కారణంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. దానికి మా కాలేజీ వాళ్ళు 100% చేయడం వలన మాకు బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్ కింద కూడా వచ్చింది. అదే సందర్భంగా డైరెక్టర్గా కూడా నామినేషన్ ఒకటి ఉంది, ఎక్సలెన్సీ అవార్డు ఉంది. సో దానికి చాలా గర్వంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్కేఆర్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దానికి డైరెక్ట్గా స్టూడెంట్స్ని వాళ్ళు క్వశ్చనర్ అడుగుతారన్నమాట. స్టూడెంట్స్ మెయిల్ ఐడీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు ఒక 12 క్వశ్చన్స్ అడిగారు. ఆ 12 క్వశ్చన్స్కి అన్ని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరగడం వలన స్టూడెంట్స్ అందరూ కూడా బెస్ట్ ఓటింగ్ చేశారు. ఆ ఓటింగ్ కూడా మార్క్స్ ఉంటాయన్నమాట. సెలక్షన్లో ఫస్ట్ బేసికల్గా రెజ్యూమ్ చూస్తారు, రెజ్యూమ్ తర్వాత స్టూడెంట్ ఓటింగ్ కూడా ఉంటుంది. ఆ ఓటింగ్లో కూడా ఎక్సలెంట్ మార్క్స్ రావడంతో ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పినట్టు ఇండియాలో 5 డైరెక్టర్లు ఇస్తే దాంట్లో ఒకటి రావడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. దీనికి అంతటికీ కూడా మా ఫ్యాకల్టీ, మా స్టాఫ్, మా స్టూడెంట్స్, అలాగే మా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల అన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఈ నెల 17, 18, 19 తారీఖుల్లో ఎడ్యూ స్కిల్స్ సమ్మిట్ ఇక్కడ సిమ్లాలో జరిగింది. ఆ ప్రోగ్రామ్కి మా కాలేజీ డైరెక్టర్ గారు, నేను, మా ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంటు డాక్టర్ పి రవికిరణ్ వర్మ గారు హాజరయ్యాం మా కాలేజీ తరపుని. బాగా అక్కడ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఏఐ ఫర్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎకడమియా అండ్ ఇండస్ట్రీ. అంటే అక్కడ ఎకడమియా నుంచి పీపుల్ అండ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. మెయిన్ అది మనకి ఎకడమియా ఇండస్ట్రీ బాగా గ్యాప్ ఉండిపోతుంది. ఎక్కడ వచ్చినా ఎన్నో సంవత్సరాల నుంచి డిస్కషన్ అదే. ఎకడమిక్స్లో ఏంటంటే ఆ వీసీలు, ప్రిన్సిపాల్సు, ఎకడమిక్ అడ్మినిస్ట్రేటర్సు
మనం సెపరేట్గా ఉండిపోతున్నాం. టీచర్స్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ సెపరేట్గా ఉండిపోతుంది. ఎడ్యూ స్కిల్స్ని ఏం చేసిందంటే అకాడమియాని ఇండస్ట్రీని మిక్స్ చేసి వాళ్ళ వ్యూస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని మనం ఇండస్ట్రీకి ఎలా ఫుల్ఫిల్ చేయాలి. ఎడ్యూ స్కిల్స్ అనేదే ఆ ప్రోగ్రామ్స్ దే ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనమాట. దానికి అటెండ్ అయ్యాం. దాని సందర్భంగా ఆ సమ్మిట్లోని మా కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు గారికి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, డైరెక్టర్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ఆయనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకి కంగ్రాచులేషన్స్. Thousands of colleges are members of this program, and all these companies provides internship certifications to the students. Every year, AICT EduSkills will conduct an annual technical conference during which they will also issue awards to best performing institutions. And this year, SRKR Engineering College, Bhimavaram have achieved Best Performing Institute Award in South Central Zone and also Best Performing Institute in Juniper Internships domain, and also our director sir has achieved Director Excellence Award. So there are only 6 directors in India who achieved this Excellence Award, and we are really proud of our director. మహనీయుల త్యాగాలు, మహాత్మా గాంధీ ఆశయాలను భావితరాలకు తెలియజేయడం కోసం వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహించడం ఒక స్ఫూర్తి అని భీమవరం సబ్ ట్రెజరీ అధికారి అల్లూరి రవివర్మ అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో జరగనున్న మహాత్మా గాంధీ జయంతోత్సవాల బ్రోచర్ను గురువారం ఆవిష్కరించారు. ఎస్టీఓ అల్లూరి రవివర్మ మాట్లాడుతూ శాంతి, అహింస ఆయుధాలుగా స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ ఆశయాలు నేటి యువత నెరవేర్చాలన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జాతిపిత మహాత్మా గాంధీ జయంతోత్సవాలను నిర్వహిస్తున్నామని, పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ ఉద్యోగులు యువి పాండురంగారావు, ప్రసాద్, ఇందుకూరి ప్రసాద్ రాజు, గాతల జేమ్స్, మాజీ కౌన్సిలర్ విజ్రోతి రాఘవులు, ఎస్కే చాన్బాషా, బట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ 156వ జయంతి ఉత్సవాల్ని భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ దేశాలు కూడా శాంతి దినంగా జరుపుకున్నటువంటి వాస్తవాన్ని మనమందరం కూడా గుర్తించి మన మహాత్మా గాంధీ సూచించినటువంటి సత్యం, అహింస, స్వదేశీ విధానాల్ని మనం అందరం కూడా ఈరోజు స్వదేశీ విధానాన్ని అవసరం అనే విషయాన్ని మనం కూడా గుర్తించడం జరిగింది. అందువల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానాన్ని సాధించడానికి మహాత్మా గాంధీ సత్యం, అహింస మార్గాలతో మనమందరం కృషి చేయాలని, ముఖ్యంగా యువత అంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. రెండో బార్డోలీగా పేరు పొందినటువంటి భీమవరం తహసీల్దార్ కార్యాలయ ట్రెజరీ కాంపౌండ్ ప్రాంగణంలో గల అమరవీరుల స్తూపం దగ్గర మన జాతిపిత మహాత్మా గాంధీ అక్టోబర్ 2 జయంతి సందర్భంగా ముందుగా వారం రోజులు వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం ఈరోజు జరగడం ఎంతో సంతోషించదగినది. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చూపినటువంటి మార్గం మన దేశానికి, భావి తరాలకు, నేటి యువతకు ఎంతో ఆదర్శం అని పేర్కొంటూ ఈ కార్యక్రమం ఒక ప్రారంభంలో పెన్షనర్ అసోసియేషన్, అదేవిధంగా పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్, కార్యాలయ సిబ్బంది కూడా, వసుధా ఫౌండేషను, సర్వోదయ మండలి, అదేవిధంగా క్విట్ ఇండియా కమిటీ, ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూప కమిటీ, అలాగే ఎన్నిటికీ స్ఫూర్తిదాయకంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి యొక్క సారథ్యంలో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ ప్రారంభం జరగడం, ఈ వారోత్సవాలు, దానిలో అందరూ పాల్గొని ఇందాక రంగసాయి గారు చెప్పినట్టుగా కుష్టు వ్యాధి కోల నుంచి, వికలాంగుల కోల నుంచి, యువత దగ్గర నుంచి, బదిలీ పాఠశాల దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గం, ప్రతి ప్రాంతం కూడా సృజించి స్మరించుకుంటూనే మనం ముందుకెళ్ళడం అన్నది ఎంతో స్ఫూర్తిదాయకం. తిలక్ గారు మరణం తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చాక ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక మహానుభావుడు అక్టోబర్ 2న జన్మించాడు గాంధీజీ గారు. ఆయనది గాంధీ యోగంగా చెప్పొచ్చు. 3వ యోగాన్ని స్వతంత్రోద్యమంలో ఆ యుగంలోనే సఫలం అయింది. ఎందుకంటే ఆయన తిలక్ గారు, అంతకుముందున్న దాదాబాయి నవరోజీ ఇటువంటి వారు చేసిన విధానాలు చూసి ఆ మితవాదుల వల్లేమో సరిగ్గా పని అవ్వట్లేదు, అతివాదులేమో లేనిపోయిన తప్పులు చేసి ఉరికాట్లకి గురవ్వడం, భగత్ సింగ్ లాంటి వారు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు, వీళ్ళందరినీ జాగ్రత్తగా స్టడీ చేసి గాంధీ గారు తనదంటూ ఒక శైలిని, గాంధీ మార్గాన్ని ప్రవేశపెట్టి
జాగ్రత్తగా స్వతంత్ర ఉద్యమాన్ని సెటరైట్ చేసి జాగ్రత్తగా స్వతంత్రాన్ని పొందిన జాతిపితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన వారోత్సవాలు జరగడం మరి గర్వకారణం. ఇది ప్రతి సంవత్సరం అలా జరగాలని కోరుకుంటున్నాను. భీమవరం పట్టణం 29వ వార్డు గొలవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు, విశేష అలంకారములు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించారు. భక్తులకు పెనుమస విజయలక్ష్మి సహకారంతో దివంగతులైన వారి పూర్వీకుల పేరిట అన్న సమారాధన నిర్వహించినట్లు ఆలయ మాజీ చైర్మన్ పెనుమస రమేష్ రాజు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగసీతారామరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహాశైలికి విజ్ఞప్తి. గొల్లవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద 22/9/2025 తేదీ నుండి 2/10/2025 తేదీ వరకు కూడా అమ్మవారికి 47వ దసరా మహోత్సవ వార్షికోత్సవం జరగబడుతున్నవి. గాని 50 మంది భక్తులు కూడా విచ్చేసి దుర్గాలక్ష్మి అమ్మవారి యొక్క 47వ దసరా మహోత్సవ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. 22/9/2025 తేదీ నుండి 2/10/2025 తేదీ వరకు అమ్మవారి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన జరగబడుతున్నది. గాని 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. గాని 50 మంది భక్తులు కూడా విచ్చేసి 2/10/2025 తేదీ వరకు జరుగు దసరా మహోత్సవ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. ఇది 22/9/2025 నుంచి ప్రారంభమైన శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారికి విశేషమైన అర్చనలు చేయడం జరిగింది. తదనంతరం సుమారు 1000 మందికి దాతల సహాయ సహకారంతో, వెంప గ్రామస్తుల సహాయ సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 11 రోజులు జరుగు శరన్నవరాత్రులకు అత్యంత వైభవంగా ఏర్పాట్లన్నీ కూడా దాతల సహాయ సహకారంతో మాజీ చైర్మన్ అయిన శ్రీ పెనుమస రమేష్ రాజు గారు ఆధ్వర్యం వహించి నిర్వహించడం జరుగుతోంది. అలాగే 9వ తేదీ గురువారం అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. భీమవరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఈ నెల 26వ తేదీన ధనలక్ష్మి అలంకరణ, అక్టోబర్ 2న తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆర్యవైశ్య యోజన సంఘం అధ్యక్షులు మండా విజయభాస్కర్ తెలిపారు. బుధవారం అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 29న మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు తిలకించాలని కోరారు. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి 58వ వార్షికోత్సవ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ జరుగుతున్నది. 26
29/2025 శుక్రవారం నాడు ధనలక్ష్మి అలంకరణ జరుగుతుంది. 29/9/2025 సోమవారం నాడు మూల నక్షత్రం సరస్వతీదేవి అలంకరణ జరుగుతుంది. 2వ తారీఖు నాడు తెప్పోత్సవం రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు అందరూ వచ్చి ప్రతిరోజు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేసి లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేయాలని జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ భీమవరం మేనేజర్ డిఎస్ సంజయ్ సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. కాళ్ల మండలం కాళ్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశాన్ని సొసైటీ చైర్మన్ దండు ప్రణవమూర్తిరాజు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సొసైటీ సీఈఓ ఇబ్బా శ్రీనివాస్ మహాజన సభ చర్చనీయాంశాలను చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎకరాకు 5 లక్షల చొప్పున మల్టీపర్పస్ సీసీ రుణాలు 14% ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు నేస్తం రుణాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎకరానికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం వాయిదాల పద్దతిలో 10 లక్షల రూపాయలు 13% రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గోల్డ్ లోన్ సౌకర్యం వాణిజ్య బ్యాంకులకు దీటుగా గ్రాముకి 7,000 రూపాయల చొప్పున ఇస్తూ 12% రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో భీమవరం బ్రాంచ్ సూపర్వైజర్ ప్రవీణ, సొసైటీ డైరెక్టర్లు తాడి రామకృష్ణ, గంటికోట నరసింహమూర్తి, రైతు సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. సొసైటీ నందు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించబడినది. దానికి సంఘ సభ్యులు, తర్వాత కమిటీ సభ్యులు, తర్వాత సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారు, సూపర్వైజర్ గారు వచ్చినారు. ఇది రైతులు చూసిన మేరకు కొన్ని బిల్డింగ్ గొడవలు కట్టమని సూచించినారు. దానికి కూడా మేము తీర్మానం చేసి పై వారికి పంపిస్తున్నాము. తర్వాత ఈ సభ్యులు అందరూ ఆదరైనందుకు సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మా కాళ్ళకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు మహాజన సభ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్కి రైతులు, సంఘ సభ్యులు అందరూ హాజరయ్యి వారి సలహాలు, సూచనలు మాకు అందించారు. అలాగే ఈ రోజున మహాజన సభ మీటింగ్లో మేము రైతులు ఇచ్చిన సూచనల మేరకు ఎకరాకు 5 లక్షలు చెప్పిన మల్టీపర్పస్ సీసీ లోన్ కింద, క్యాష్కేట్ లోన్ కింద ఇవ్వడం జరుగుతుందండి 14%కి. అలాగే రైతు నేస్తం లోన్ కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి ఎకరానికి 10 లక్షలు. అది ప్రతి సంవత్సరం ఈఎంఐల కింద వాయిదాల పద్ధతిలో 10 సంవత్సరాలు కట్టుకునేలాగా 13%కి లోన్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మా సంఘం నందు గోల్డ్ లోన్ స్టోర్ సౌకర్యం కూడా ఉంది. కమర్షియల్ బ్యాంకులు ధీటుగా మేము ఈ రోజున గ్రాముకి 7,000 రూపాయలు ఇస్తూ, అలాగే 12%కి 12% మేము రుణాలు మంజూరు చేస్తున్నాము. కాబట్టి రైతులు, సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ, ఈ మహాజన సభను విజయవంతం చేసినందుకు రైతులకు, సంఘ సభ్యులకు, మా కమిటీ చైర్పర్సన్ గారికి, డైరెక్టర్లకి, మా గ్రామ ప్రజలకి, పెద్దలకి, 3 గ్రామాల ప్రజలకి, పెద్దలకి, రైతులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లోకం శాంతిగా ఉండాలని, ప్రతి ఇంటా విజయం చేకూరాలని సంప్రదాయబద్దంగా దసరా విజయబావు పండుగ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని భీమవరం దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ ద్వారపురెడ్డి త్రివిక్రమ్ అన్నారు. గురువారం భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని దాసాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దసరా విజయబావ యాత్ర నిర్వహించారు. భావితరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగలను తెలియజేసేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, ఇటువంటి సాంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలని, దసరా విజయబావ శోభాయాత్రతో శాంతి చేకూరుతుందన్నారు. గత 35 సంవత్సరాలుగా పండుగల విశిష్టతను భావితరాలకు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న చెరుకోడ రంగసాయి అభినందనీయులని తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గంధం రాధాకుమారి, వేగేశ్న రవివర్మ, మంతెన రామరాజు, చిలువూరి అన్నపూర్ణ, కె విశ్వేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. కొలువై ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి సన్నిధి వద్ద దసరా ఉత్సవాలు విజయభవ అంటూ దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో శ్రీ రంగసాయి గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సనాతన ధర్మంలో భాగంగా మరి ఈ రోజున దేవస్థానాల దగ్గర మరి విజయభవ అంటూ మరి సంస్కృతిని, సాంప్రదాయాలని కూడా పరిచయం చేయటం మరి రంగసాయి గారి ముందు నుంచి ఆయన కృషి ఈ భీమవరం వాసులందరికీ కూడా మరువలేనిది. ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉంది. మరి హిందుత్వాన్ని మనం పెంచిపోసుకుంటూ సనాతన ధర్మంలో భాగంగా అన్ని కులాలని, మతాలని కలుపుకుని
మనం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో అనేక రకాల మతాలు, కులాలు, ప్రాంతాలతో పాటు ఎన్నో వ్యత్యాసాలు కలిగిన ప్రదేశాలు కలిగి ఉన్న మరి భారత ప్రభుత్వం మరి చేసే కార్యక్రమాలు ఈ సనాతన ధర్మంలో భాగంగా అందరికి కూడా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ విజయభవ కార్యక్రమాలు దసరా దసరా ఉత్సవాలని గత 30 సంవత్సరాలుగా ప్రతిరోజు దేవి నవరాత్రులు ప్రతిరోజు కూడా ప్రతి గుడి దగ్గర నిర్వహించడం అభినందనీయం. రంగసాయి గారు నిజంగా ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కూడా ఆయన ముందుండి ప్రతి ఉత్సవాన్ని కూడా ప్రజలకు మన భావితరాలకు తెలిసే విధంగా ఏర్పాటు చేయడం ఆయన్ని నిజంగా మనం అభినందనీయం. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడంతో ఆయనకి మనం అందరం కూడా నిజంగా మన భీమవరవాసిగా మనం చాలా గర్వపడే విషయం. నవరాత్రులు అంటే చెడుని ప్రాలదోరి విజయం వైపు మనం అందరం కూడా అడుగులు వేసే విధంగా జరిగే కార్యక్రమం ఇది. అమ్మవారి యొక్క మహిమని 9 రోజులు కూడా మహిళలందరం కూడా ప్రతి గుడి దగ్గర కూడా పారాయణాలు చేసి అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ అలాగే మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దసరా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి సేవలు అందిస్తూ మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దసరా ఉత్సవాలు అంటే చాలా సరదా ఉత్సవాలు. దీనిలో భాగంగా దసరా విజయభవ యాత్ర అనేది ఒక ప్రాచీన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని నిలబెడుతూ భీమవరంలో 36 సంవత్సరాలుగా దేవాలయంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ధరిత్రి తలపడాలని ప్రపంచ శాంతి ఉండాలని ఈ కార్యక్రమాలు బాలబాలికలతో పెద్దలతో నిర్వహిస్తూ ఉంటాం. ఆబాలగోపాలం కూడా భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పాటలో ఏంటంటే దసరాకు వస్తుమని విసవిసలు పడక రేపురా మాపురా వెళ్ళి పొమ్మనక అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలంటూ ఈ యాత్రను ప్రతిసారి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈ దేవాలయం ఇవాళ దాసాంజనేయ దేవస్థానం మాతీర కమిటీ వారు చైర్మన్ గారు సభ్యులు వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. భీమవరం పట్టణం మెంటేవారి తోట కోయావారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించారు. భక్తుల సహకారంతో ప్రత్యేక కుంకుమార్చనలు, అమ్మవారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాలా త్రిపుర సుందరి దేవతాయే నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆలయంలో ఈరోజు రవిప్రసాద్ గారు జయశ్రీ గారు దంపతులచే అమ్మవారికి ఉదయం అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, సుగంధద్రవ్యాలు విశేషంగా ముత్తడి చేత ప్రతిరోజు ఉదయం 8 గంటలకి కుంకుమార్చనలు జరుగుతున్నాయి. అలాగే పురోహితులు కాశీపట్ల మణికంఠ స్వామి గారి ఆధ్వర్యంలో వేదమంత్రాలతో విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు. ఈరోజు అమ్మవారి కాత్యాయని దేవిగా అవతారం, అలంకరణ నిమ్మకాయల అలంకరణ దొరకృష్ణ గారి దంపతుల సౌజన్యంతో అలాగే దాతలు, భక్తులు, గ్రామస్తులు అందరి సహకారంతో విశేషమైనటువంటి అమ్మవారి పూజ జరుగుతున్న భక్తులందరూ వచ్చి దర్శించుకోవస్తుందిగా కోరుతాం. అలాగే ఈరోజు కాత్యాయని దేవి అవతారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క అవతారం. గంటా రామారావు గారి దంపతులు అలాగే గంటా బాలాజీ గారి దంపతులు వారి సౌజన్యంతో అవతారాలు ప్రతిరోజు ఒక అవతారంగా ఏర్పాటు చేసి మన అమ్మవారిని దర్శిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ విజయగణక శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో ఎంతో విశేషంగా ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి 11 రోజులలో అమ్మవారి యొక్క విశేషమైన అవతారాలన్నీ కూడా వేసి విశేషంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు 9 రాత్రులు విజయదశమితో మనం పూర్తి చేసుకుంటాం. ఈ సంవత్సరం 11 రోజులు రావడం అనేది చాలా విశేషంగా మనకి భావించాలి. అటువంటిది ఇవాళ చవితి తిథి రోజున అమ్మవారికి కాత్యాయని అవతారాన్ని మనం అదనంగా అమ్మవారి యొక్క అవతారాన్ని పూజించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆ అమ్మవారి యొక్క అవతారాన్ని దర్శిస్తారో, ఆ కాత్యాయని అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఈ రోజున అందరూ కూడా అమ్మవారి ఆలయాన్ని దర్శించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీఎస్టీ సంస్కరణలు చారిత్రాత్మక నిర్ణయం, ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది. భీమవరంలో పలు షోరూంలకు వెళ్లి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను తెలిపే పోస్టర్లను స్వయంగా అతికించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉండి రూరల్ బ్యాంకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కీలక అడుగులు వేశాం. బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే 15 కోట్ల మొండి బకాయిల్లోంచి
12 కోట్ల రూపాయలు రికవరీ చేశాం. ఉండి రూరల్ బ్యాంక్ చైర్మన్ కనకరాజు సూరి. విద్యార్థులు సొసైటీకి అవసరమైన ఇన్నోవేషన్తో మంచి ఆలోచనలతో అవకాశాలు అందిపుచ్చుకోవాలి. బిఎన్ఐ పశ్చిమ గోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరామ్. దీన్ దయాళ్ ఆశయాలను, అంత్యోదయ లక్ష్యాలను కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్లాలి. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.